హెల్తీ ఆనపకాయ హల్వా చేసేసుకుందాం. దీనికోసం ఫస్ట్ మనం తురుముకున్న ఆనపకాయ ఒక 2 కప్పులు, ఒక కప్పున్నర పాలు, మీకు ఇష్టమైన నట్స్, ఒక అరకప్పు బెల్లం పొడి, కొంచెం యాలక్కాయ పొడి, కొంచెం నెయ్యి తీసుకోండి. ఫస్ట్ నెయ్యి వేసేసుకోండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని తురుముకున్న ఆనపకాయని మంచిగా దాని పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాలు, 8-10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. అది ఒకసారి పచ్చివాసన పోయాక మీరు తీసుకున్న పాలు యాడ్ చేసి కలుపుతూ ఉండండి. పాలు అవన్నీ దగ్గరకొచ్చాక మొత్తం పాలు ఎవాపరేట్ అయిపోయాక మీరు తీసుకున్న స్వీట్నర్ వేసుకోండి. మీరు తేనె కూడా వేసుకోవచ్చు. తేనె అయితే స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం పొడి తీసుకున్నాను. బెల్లం పొడి వేసేసుకుంటున్నాను. తర్వాత బాగా కలుపుకోండి. బెల్లం పొడి వేసుకున్నాక కలుపుకోవడం ఎలా అంటే అది పాకం వచ్చి అది కూడా మంచిగా దానికి ఆనపకాయకి పట్టేశాక కొంచెం యాలక్కాయ పొడి, మీకు ఇష్టమైన నట్స్ వేసుకుని దించేసుకోండి. నేను ఇక్కడ బాదం వేసుకుంటున్నాను. మీరు కిస్మిస్, జీడిపప్పు మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు.